వర్గీకరణపై దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు నినాదాలతో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగింది. ఉదయం నుండి ఆర్టీసీ డిపో బస్సులను బయటకు కదలనీయకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. అలాగే పట్టణంలో దుకాణాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి భారత్ బంద్ కు సహకరించారు. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. భారత బంద్ జరుగుతూ ఉందో ఆ క్రమంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా విజయవంతంగా భారత బంద్ కొనసాగుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు క్రిమి లేయర్ ని దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఆ నిరసన సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖండిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా భారత బంధుని దిగ్విజయంగా కొనసాగుతా ఉంది. ఈ బంధుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలో, స్కూల్ అండ్ కాలేజీలు, పెట్రోల్ బంకులు, ప్రతి చిన్న చిన్న వివిధ రంగాలలో వ్యాపారాలు చేస్తున్న ప్రతి వ్యాపారస్తులు కూడా మరి ఈ బంధుకు స్వచ్ఛందంగా సహకరించి వారి పనులకు మరి హాలిడే డిక్లేర్ చేసుకుని బంధుని విజయవంతం చేసే విధంగా, బంధుని జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి ఈ విధంగా మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ విధానంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మరి బంధుకు తోడుగా ఉండి మరి భారత బంధుని విజయవంతం చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకుని ముందుకు సాగాలని, మేము చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి తెలియజేస్తాం. జరిగే భారత బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. అందరికీ మా యొక్క జైభీములు. ఈ యొక్క 341 ఆర్టికల్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైనది కాదు. జనాభా దామాష ప్రకారం జనాలను విడగొట్టి లెక్క కట్టి మా వాటా మాకు ఇచ్చి మా సోదరులైన వారికి కూడా వాళ్ళు సమన్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది అప్రజాస్వామికంగా విడగొట్టారు. దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసనకి అన్ని ప్రజా సంఘాలు, బహుజన సమాజ్ పార్టీలు అన్ని దేశవ్యాప్తంగా మాకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి మేము యొక్క నిరసన కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. జై భీమ్. కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దీనివల్ల ఏం కోల్పోతున్నారంటే మాల్లో ఒప్పుకోలాలు, దానికున్న ఒప్పుకోలాలు కూడా మన పిల్లల భవిష్యత్తు, దానికి కారణంగా వాళ్ళకి రిజర్వేషన్లు తగ్గి ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళు చదువుకున్నా సరే సరైన ఉద్యోగాలు రావు. ఇలా విడదీసి వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగుల్ని విడదీసి విభజించి పరిపాలించడం అంటారు. దీన్ని విభజించి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా రాజకీయ కోణంగా తీసుకొని పైన కేంద్రం అన్యాయంగా విడదీశారు. దీనికి మేము ఏమాత్రం కూడా మద్దతు తెలిపేది లేదని ఈ భారత బంద్ని మేము చేయడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ సహకరించి స్కూల్ యాజమాన్యము అలాగే ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా